ప్రైజ్ ద లార్డ్. ప్రతిదినము డైలీ మెడిటేషన్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడిచ్చుచున్న శక్తిని బట్టి, ఆత్మ నింపుదలను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 80వ కీర్తన 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆకాశము నుండి మరలి నన్ను చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము అనే మాటను లేఖనంలో గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ కీర్తనాకారుని యొక్క అనుభవాన్ని మనం చూడగలిగినట్లయితే, సాధారణంగా కీర్తనల్ని హీబ్రూలో టెఫ్లిన్ అంటారు. అర్థం ఏమిటి అనంటే టు ప్రే ఆర్ టు ప్రైజ్, అనగా దేవుణ్ణి స్తుతించడం. ఎలాగంటే కీర్తనల ద్వారాను, అలాగే ప్రార్థనల ద్వారా కూడా దేవుణ్ణి స్తుతించవచ్చును అని కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, 150 కీర్తనలు కలిగిన ఈ కీర్తనల్లో దాదాపుగా 74 కీర్తనలు భక్తుడైన దావీదు రచించిన కీర్తనలే. అంత మాత్రమే కాదు, మోషే కీర్తన రచించి ఉన్నారు. అలాగే సొలొమోను భక్తుడు, ఆసాపు, కోరహ కుమారులు, ఇలాగన కొంతమంది భక్తుల సముదాయం వారందరూ కూడా ఈ కీర్తనలు రచించారు. వాటిని పొందుపరిచినట్లుగా కూడా లేఖనాల్లో మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే ప్రాముఖ్యంగా ఈ 84వ కీర్తనలో ఆకాశం నుండి నన్ను మరలి చూడుము, ద్రాక్షావల్లినైన నన్ను దృష్టించుమని కీర్తనాకారుడు ఒక నిస్సహాయ స్థితిలో, ఎండిన ఎడారి వంటి జీవితంలో దేవునికి తన యొక్క ప్రార్థనను మరి చక్కగా అభ్యర్థిస్తూ లేదా దేవుణ్ణి యాచిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఊహించని పరిస్థితులు మన జీవితాల్లో తలెత్తినప్పుడు మనం కూడా కృంగిపోక, అధైర్యపడక, దేవుని మీద సనగక, దేవుని మీద గొణగక, మనం కూడా దేవుణ్ణి అభ్యర్థించాలి. దేవుణ్ణి మనము వేడుకొనాలి, అడగాలి. అయ్యా, నన్ను మరలి చూడు, ద్రాక్షావల్లినైన నన్ను దృష్టించు అని కీర్తనకారుడు ఏ విధంగా దేవుణ్ణి అడిగాడో, ఇక్కడ ద్రాక్షావల్లి అంటే ఒక వ్యక్తి జీవితానికి సాదృశ్యంగా ఉంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమన్నారంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని అని. మనం ఎవరైతే ఆయనతో అంటుకట్టబడతారో, ఎవరైతే ఆయనతో పెనవేసుకుంటారో, అట్టివారు ద్రాక్షావల్లి వలె మరి చక్కగా వేరుపారిన వారుగా ఉంటారు అని లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, బహుశా నీ జీవితంలో ఎండిన ఎడారిలాగా నీ బ్రతుకు మారిపోయిందా? అధైర్యపడమాక, కృంగిపోమాక. జీవితంలో ఎత్తుపల్లాలనేవి సహజమే. ఎప్పుడు కూడా సంతోషంతోనే మనం ఉంటామని అనుకోకూడదు. ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఎప్పుడు ఆనందాలే ఉంటాయని అనుకోకూడదు. కొన్ని సందర్భాల్లో విశ్వాసపు పరీక్ష కావచ్చు, లేదా అపవాది పెట్టుచున్న శోధనలు కావచ్చు, శ్రమలు కావచ్చు, అనేక పరిస్థితులు గుండా మనం కూడా వెళ్ళవలసిన వారంగానే ఉంటాం. అయితే మన జీవితాల్లో ఇటువంటి నిస్సహాయ స్థితిలో, ఇటువంటి పరీక్షా సమయంలో దేవుని మీద మనం ఎంతగా అనుకుంటామనేది మన యొక్క భక్తిని, మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని తెలియచేస్తూ ఉంటుంది కదా! నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ఒకవేళ ఎండిన ఎండమావు వంటి నీ బ్రతుకులో దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క కనికరం కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తిగా ఉన్నట్లయితే, నేను కూడా ఆకాశము నుండి నన్ను మరలి చూడవా ప్రభువా, సర్వోన్నతుడైన దేవుడా, ఆకాశం నుండి నన్ను మరల చూడు, ద్రాక్షావల్లినైన నన్ను దృష్టించు, నాకు సహాయం చేయి, ఈ నిస్సహాయ స్థితిలో, ఈ యొక్క కష్ట స్థితిలో నుంచి నన్ను విడిపించు అని దేవునికి మన ప్రార్థన వినబడేంతలాగా మన యొక్క జీవితంలో ప్రార్థన చేయగలిగినట్లయితే, అప్పుడు దేవుడు మనలను విడిపిస్తాడు, మనల్ని గొప్ప చేస్తాడు. ఎందుకంటే లేఖనం తెలియచేస్తుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను అని లేఖనం తెలియచేస్తూ ఉంటుండగా, నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, కృంగిపోక, ధైర్యపడక, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి అడుగు. అయ్యా, ఆకాశము నుండి నన్ను చూడు, నన్ను దృష్టించు, ద్రాక్షవల్లినైన నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా ఫలింపులోనికి, అభివృద్ధిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. మా ప్రియులు అందరూ విశ్వాసం ఉంచుతూ వారుంటున్న నిస్సహాయ స్థితిలో, నిరీక్షణ లేని స్థితిలో, అయా ప్రభా, ఏవైనా సరే నమ్మడానికి, విశ్వాసం ఉంచడానికి అరక్షణం లేదా కించిత్తైన రవ్వంతైన విశ్వాసాన్ని ప్రభా కనపరచడానికి ప్రభా
వారి జీవితంలో ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ వారి జీవితంలో ప్రభా ఎండిన ఎండమావి వంటి వారి జీవితాలను ఫలింపులోనికి దయచేసి ద్రాక్షవల్యమైన మమ్ములను నీవు దృష్టించి తండ్రి నీతో అంటుకట్టబడిన వేరు పారగలిగిన కృపను దయచేయండి తండ్రి. నాయందు మీరును అనే లేఖనం సెలవిచ్చినట్లుగా మీ యందు మేముండునట్లుగా నీ కృప మాకు అనుగ్రహింప చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.